అమ్మాయి గౌరీ, నువ్వు లవ్లీకి బాగా అర్థమయ్యేలా చెప్పు. ఇప్పుడు చేసే ఆచారం చాలా ప్రభావవంతమైందని. తను ఏది చేసినా అది మనస్ఫూర్తిగా చాలా శ్రద్ధగా చేయమని చెప్పు. తమరికి అసలు తెలుసా తనకసలు వంటలు చేయటం వచ్చో లేదో అని? నాకు తెలుసండి, తనకు వంటలు చేయడం అస్సలు రాదని. తనకు ఏది ఎలా నేర్పించాలో అది మాకు చాలా బాగా తెలుసు. లవ్లీ, నీకు వంట గురించి ఏమైనా తెలుసా? తెలీదు. మరైతే వదిన నిన్ను అడిగినప్పుడు నువ్వేం సమాధానం చెప్పావు? వంటలొచ్చు అని చెప్పాను. వచ్చానా? అంటే దీని అర్థం నువ్వు మళ్ళీ అబద్ధం చెప్పావు. అరే, నీకు కుకింగ్ గురించి ఏమీ తెలియనప్పుడు ఆవిడతో వంటలు చేయడం వచ్చని ఎందుకు చెప్పావు? నేను అబద్ధం చెప్పలేదు. గౌరక్కయ్య నన్ను ఇలా అడిగింది, నీకు వంటలు చేయడం వచ్చా అని. అంతేగాని ఏ వంటలు వచ్చో అని అడగలేదుగా. నేను బాగా చేసే వంట ఒకే ఒకటి ఉంది, చట్పట్ నూడిల్స్. చట్పట్ నూడిల్స్? హలో, అది చేయాలంటే కరెక్ట్ థింకింగ్, కరెక్ట్ జడ్జ్మెంట్ ఉండాలి. చేయడం తేలిక కాదు. నూడిల్స్ చేసే పోటీ గనక ఎవరైనా పెడితే ఈ లవ్లీ కార్తీకే గెలుస్తుంది, డౌటే లేదు. లవ్లీ, ఇది హైదరాబాద్, చైనా కాదు తల్లి. పోన్లే, వంట చేయడం వచ్చని చెప్పావు కాబట్టి ఏదో ఒకటి నువ్వు తప్పకుండా చేయాల్సిందే. అయితే ఓ పని చేద్దాం, హోటల్ నుంచి పార్సల్ తెప్పిద్దాం. నో నో నో, చూడు, ఇలాంటి పిచ్చి పిచ్చి ఐడియాలు దయచేసి నీ మైండ్లోకి రానివ్వకు. తినడం సంగతి పక్క నుంచితే అమ్మ దూరం నుంచి చూడగానే అది నువ్వు చేయలేదని కనిపెట్టేస్తుంది. నువ్వు టెన్షన్ పడకు, అన్ని నేను చూసుకుంటాను. ఐ కెన్ కంట్రోల్ ఎవ్రీథింగ్. మీరు వాళ్ళని వెయిట్ చేయమని నేను 5 నిమిషాల్లో బయలుదేరుతున్నాను, సరేనా? ఆయమ్మ లవ్లీ ఇంకా నిద్రలేవలేదా? లవ్, ఏమండి, మీరు సరేనంటే లవ్లీకి ఫోన్ చేసి ఎలా ఉందో కనుక్కోనా? మీరింతలా కంగారు పడకండి. మాలతీ, నువ్వు ఇది మర్చిపోయినట్టున్నా, మన అమ్మాయి అత్తారింటికి వెళ్ళి ఒక్కరోజేగా అయింది. ఇంతలోనే ఫోన్ చేయడం అసలేం బాగోదు. వద్దు. పార్టీ ఆఫీసులో కార్యకర్తలు వెయిట్ చేస్తూ ఉంటారు. నేను ఇక బయలుదేరతాను. నేనెప్పుడు ఊహించనే లేదు లవ్లీకి పెళ్ళై వెళ్ళిపోతే నా పరిస్థితి ఇలా ఉంటుందని. తను బాగా గుర్తొస్తోంది, తనతో నాకు మాట్లాడాలి అనిపిస్తోంది. కానీ ఈయనేమో వద్దనంటున్నారు. అమ్మా, మీ మాటలు వింటుంటే నాకు భయం వేస్తోంది. ఎందుకాయమ్మా? ఈ రోజు లవ్లీ తల్లికి అత్తారింట్లో మొదటి రోజు పాలు పొంగించి పాయసం చేస్తారు కదా. మన చిట్టి తల్లికి రోజు వంట చేయక తప్పదు. కానీ మన చిట్టి తల్లికి ఏ పని రాదు. తన ఇంట్లో ఏనాడు స్టవ్ అయినా వెలిగించలేదు. ఓ గాడ్, ఒకవేళ వాళ్ళ అత్తగారికి సంగతి తెలిస్తే ఆవిడ ఎలా రియాక్ట్ అవుతుందో ఏంటో. హలో ఆయమ్మా, నేను లవ్లీని మాట్లాడుతున్నాను. అరే లవ్లీ తల్లి. లవ్లీ, లవ్లీ తల్లి ఫోన్ చేసింది. ఇలా ఇవ్వు. తీసుకోండి అమ్మా. లవ్లీ, అమ్మా ఎలా ఉన్నావమ్మా? మాకు నువ్వు బాగా గుర్తొస్తున్నావు తల్లి. ఐఎమ్ రియల్లీ మిస్సింగ్ యూ లవ్లీ. అమ్మా, నేనంతగా గుర్తొస్తున్నానా? సరే ముందు చెప్పు, మీ హిట్లర్ అదే మీ అత్తయ్య ఎలా ఉంది? మామ్, మీరు ఆవిడని హిట్లర్ అనకండి. ఆవిడ చాలా మంచిది, కొంచెం స్ట్రిక్ట్ అంతే. అలాగే అనన్లే. కానీ లవ్లీ, నువ్వింకా మీ అత్తగారింట్లో ఒక్క రోజు కూడా గడపనే లేదు, అప్పుడే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నావా? నాకేమనిపిస్తోందంటే కొన్ని రోజుల్లో నువ్వు మీ అత్తగారిలా మారిపోతావేమో. మామ్, నువ్వు జోక్ లేకు, నాకిప్పుడు హెల్ప్ చేయి. చెప్పు, ఏం కావాలి? మామ్, నేను ఈరోజు స్వీట్ డిష్ చేయాలి, హల్వా. అది ఎలా చేయాలో చెప్పు నాకు. హల్వానా?
లవ్లీ, హల్వా చేయడం నాకు కూడా రాదు. కానీ నేను నీకు ఇచ్చానుగా వంటల పుస్తకం, అందులో లేదా ఈ రెసిపీ? అందులో లేదు. అయినా నీకెందుకు రాదు? పెళ్ళైన తర్వాత స్వీట్ చేసే పద్ధతి నీకు తెలీదా? తెలుసమ్మా, కానీ నేను వంట చేసి చాలా ఏళ్ళైపోయింది కదా. ఆ తర్వాత ఇక నేను వంటగదిలోకే వెళ్ళలేదుగా. కానీ నువ్వేం టెన్షన్ పడకమ్మా, హాయం ఉంది కదా, తను చెప్తుంది హల్వా ఎలా చేయాలో. అర్జెంటుగా ఫోన్ ఇలా ఇవ్వండి, నేను వివరంగా చెప్తాను. అమ్మా లవ్లీ తల్లి, ముందేం చెయ్యాలంటే ఆయమ్మా, హల్వా తినేటప్పుడు అది తయారు చేయడం ఇంత కష్టమని నేను అనుకోలేదు. పైగా మీరు చెప్పిన కొన్ని వస్తువుల పేర్లు నేను ఇంతవరకు వినలేదు. హల్వా నేను ఇంకేం చేయగలను? ఆయమ్మా, నేను మీతో తర్వాత మాట్లాడతాను. ఇక నేనుంటాను. అలాగే చిట్టు తల్లి. నువ్వు మేనేజ్ చేసుకోగలవా? షూర్. మిసెస్ కార్తీక్ కి ఏది ఇంపాసిబుల్ కాదు. పర్ఫెక్ట్ గా చేస్తాను. నేనిప్పుడు కోరుకునేది ఒకటే, ఈ విషయంలో లవ్లీ ఎలాంటి పొరపాటు చేయొద్దని. నేను అనుకునేది ఏంటంటే మన లవ్లీ ఒక స్వీట్ డిష్ బాగా చేస్తుందని. కానీ అత్తగారిని మెప్పించడం అంత ఈజీ పని కాదు. తనకు ఏ పని రాదని నాకు అనిపిస్తుంది. కనీసం నీళ్లు కాచడం కూడా రాదు తనకి. ఏదైనా కానీ దేవుడి దయ వల్ల మంచి జరుగుతుంది. నాకు హాఫ్ కేజీ షుగర్, హాఫ్ కేజీ రవ్వ, 50 గ్రామ్ ఆల్మండ్, 50 గ్రామ్స్ కాజు నట్స్, 100 గ్రామ్స్ నెయ్యి, పాలు, నీళ్లు. ఇవి కావాలి. ఇవే కాకుండా ఇంకా హల్వా చేయడానికి ఏమేం కావాలో అవన్నీ తెచ్చి ఇక్కడ పెట్టండి. మీరందరూ ఇలా వింతగా ఎందుకు చూస్తున్నారు? మీరు నాకు ఈ సామాన్లన్నీ ఇస్తే నేను క్షణాల్లో హల్వా చేస్తాను. అవును, నేను చేసిన హల్వా మీకు తప్పకుండా నచ్చుతుంది. చాలా ఎంజాయ్ చేస్తారు. రియలీ? తనేం చేయాల్సిన అవసరం లేదు. కానీ అత్తయ్య గారు, నేను ఈరోజు హల్వా చేయాలన్నారు. నాకు బాగా తెలుసు. తను జీవితంలో ఏనాడు టీ కూడా పెట్టలేదు. అలాంటిది ఆ హల్వా ఎలా చేయగలదు? అమ్మాయి గౌరీ, చెప్పండి అత్తయ్య. నువ్వు హల్వా చేసి పెట్టు. ఈ ఆచారం పూర్తి చేసేందుకు తను సాయం చేస్తే చాలు. బతికిపోయారు. లేదంటే నా చేతి హల్వా తిని తిప్పలు పడేవారు. ఒకవేళ తినుంటే జీవితంలో ఇంకెప్పుడు హల్వా పేరెత్తేవాళ్లే కాదు. ఇదేంటి బాబు కార్తీక్, ఏమైంది? నీ పెళ్ళయి ఒక్కరోజే కదా అయింది, అప్పుడే ఆలోచనలో పడ్డావేంటి? అబే అలాంటిదేం లేదన్నయ్య. అరే కార్తీక్, ఇంతవరకు అడిగే అవకాశమే రాలేదు. నీ శోభన్ రాత్రి ఎలా జరిగింది? చెప్పు. నన్ను కూడా ఒక అతను అడిగాడు. నేనేం చెప్పానంటే నేను పెళ్ళైన మగోడిని, నాకేంటి సిగ్గు అన్నాను. అరే మీరంతా వాడిని ఏడిపించకండి, వాడు అసలు టెన్షన్లో ఉన్నాడు. అవునా కార్తీక్? నాకు తెలుసు నువ్వు చాలా టెన్షన్లో ఉన్నావని. ఎందుకంటే లవ్లీ వాళ్ళ హల్వా చేయాలి కదా, అదే టెన్షన్. అసలు నీకు ఇంతకు ముందే తెలుసా తనకి వంట చేయటం వచ్చో లేదో అని? తనకి ఒకటే ఒకటి వచ్చు నాన్న, చట్పట్ నూడిల్స్. చట్పట్ నూడిల్స్? అరే వా, నేను ఈరోజు చట్పట్ నూడిల్స్ తింటాను, తప్పకుండా తింటాను. నాన్న నేను కూడా తింటాను.
ఈ రోజు నేను తనివి తీరా హల్వా తింటాను. ఎందుకంటే నా కొత్త కోడలు తొలిసారి హల్వా చేసింది. ఆయన తినాల్సిందే, ఏమంటారు? చాలు. ఈ రోజైనా తిననివ్వు. నా కొత్త కోడలు చిన్న కోడలు స్వయంగా హల్వా చేసి పెట్టింది కదా. వా, ఈరోజు స్వీట్లా పెట్టారు, ప్రసాదంలా కాకుండా. వా 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 వా, కౌసల్యాదేవి, నేను జీవితంలో తిన్న గొప్ప హల్వాలలో ఇదే మొదటిది. ఇలాంటి హల్వా నేను ఎప్పుడు తినలేదు. అరే వరేవా, లవ్లీగా హల్వా చేసి గౌరీ వదిని కూడా ఓడించేసింది. అరే లవ్లీ, ఈ హల్వా ఇంత రుచికరంగా ఉంది, ఇందులో ఏం వేసో టేస్ట్ అదిరిపోయింది. ఇందులో పాలు, నెయ్యి, పంచదార, కాజు, బాదం, కిస్మిస్, చిరంజి, ఇలాచి, అంతే, ఇవే వేశాను. సరేలే వాయ్, వేసింది ఏదైనా బ్రహ్మాండంగా ఉంది, లాగించాయి. అక్క తను క్రెడిట్ అంతా కొట్టేసింది. నువ్వేం మాట్లాడుకు, వచ్చి నష్టమేమీ లేదు. కిట్టు, నేను షాపు తాళాలు తీసుకున్నాను. నువ్వు వచ్చేటప్పుడు పద్దుల పుస్తకం తీసుకునిరా, సరేనా? త్వరగా. అలాగే అన్నగారు, లెక్కలు పొద్దులు తర్వాత చూద్దాం. ముందు నన్ను హల్వా తినవండి. పదండి, ఈరోజు నేను షాప్కి వస్తాను. చాలా రోజుల నుంచి షాప్కి వెళ్ళలేదు కదా, అక్కడ పరిస్థితి ఏంటో చూస్తాను. అమ్మాయి మీనాక్షి, ఈ వివాహం వల్ల పిల్లల చదువులు బాగా వెనకబడ్డాయి. నువ్వు వెంటనే వాళ్ళని కూర్చోబెట్టి చదివించు. అలాగే అత్తగారు. అమ్మాయి సిమ్రన్, నువ్వు స్టోర్ రూంలో బోలెడంత సామాను, అదే పాత సామాను పడుంది. సామాన్ల వాడిని పిలిచి అన్నీ ఇచ్చేసాయి. అలాగే అత్తయ్య. అమ్మాయి ప్రియా, నువ్వు నాతో పాటు కాసేపుండు. ఒక పెన్ను, పేపర్ తెచ్చుకో. కార్తీక్ పెళ్లిలో ఎవరెవరు ఏమేం బహుమతులు ఇచ్చారో అందులో రాసుకోవాలి. అలాగే. చూసావుగా, పనులన్నీ మన నెత్తి మీద వేశారు, కానీ ఈ మహారాణి గారికి ఎలాంటి పని చెప్పలేదు. అవన్నీ మనకెందుకు? మనకి చెప్పిన పనులు మనం బుద్ధిగా చేద్దాం. నో, దిస్ ఇస్ అన్ఫేర్. అమ్మాయి గౌరీ, చెప్పండి అత్తయ్య. లవ్లీని ఈ రోజు విశ్రాంతి తీసుకోమని చెప్పు. రేపు నేను తనకి ఏం చేయాలో చెప్తాను. లవ్లీ, ఈ రోజు నువ్వు నీ గదిలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకో. అలాగే. ఇంకెంత విశ్రాంతి తీసుకుంటుంది? రోజంతా అదేగా చేస్తుంది. అన్ని పనులు మనమే చేయాలి. ఇది మీరెందుకు మాట్లాడరక్క? ప్రియా, మాట్లాడుకు. తనేం చేయలేదా? ఎందుకంత విశ్రాంతి?
నాకు తెలుసు నేనెందుకు లవ్లీని ఇంత తేలికగా వదిలేస్తున్నానని మీ అందరికీ అనుమానం. నేను తనని ఏ శిక్షణలో అయితే వెయ్యాలని అనుకుంటున్నానో అది మీరు పూర్తిగా చేసేశారు. అది మీకు కూడా తెలుసుగా. అసలు ఈ శిక్షణ అనేది ఎంత కఠినంగా ఉంటుందో. అందుకే తనిప్పుడు విశ్రాంతి ఎంత తీసుకుంటుందో తీసుకోనివ్వండి. కానీ ఒక్కసారి శిక్షణ కార్యక్రమం మొదలైతే తనకి ఊపిరి పీల్చే అవకాశం కూడా ఇవ్వను. అయ్యయ్యో, ఇక లవ్లీ హనీమూన్ గినీమూన్ అన్నీ వాళ్ళతో ముగిసిపోయినట్టేనా? ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే నా నలుగురు కోడల లక్షణాలన్నీ వచ్చేంత వరకు ఈ శిక్షణ ఉంటుంది. అమ్మాయి ప్రియా, నువ్వు తనకు ఈ కౌశిక్ కుటుంబపు ఆచారాలు, అలంకారాలు, విధి విధానాలు ఎలా ఉంటాయో తనకు నేర్పించు. సిమ్రన్, నువ్వు తనకు నీతి నిజాయితీల పాఠాలు నేర్పించు. అలాగే అత్తయ్య. ఇక అమ్మాయి మీనాక్షి, ఒకవేళ అవసరం వస్తే తను పిల్లల బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించడం ఎలాగో నేర్పించు. అమ్మాయి గౌరీ, నువ్వు ఇంటికి కోడలుగా వచ్చినప్పటి నుంచి సంతోషంగా వంట పనులన్నీ చేస్తున్నావు. అది ఎలా చేయాలో తనకు కూడా నేర్పించు. అలాగే అత్తయ్య. మేం లవ్లీ ప్రతి పనిని సమర్థవంతంగా చేయడం చూడాలి. మరొక విషయం బాగా గుర్తుంచుకోండి, ఒకవేళ ఈ శిక్షణలో మీరు విఫలం అయినట్లయితే ఇందులో మీరు కాదు కదా, నేను ఓడిపోయినట్లే. అలాగే అత్తయ్య, మీరు చెప్పినట్టే మేమందరం అలాగే చేస్తాం. అవునత్తయ్య. చూడండి, మీరు చేయాల్సిన బాధ్యతలేంటో వివరించాను. ఇక వాటిని ఎలా పూర్తి చేస్తారనేది మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు ఈ రాబోయే 6 నెలల్లో ఎలాగైనా లవ్లీని మాకు కావాల్సినట్లుగా మలుచుకోవాలి.